ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం మరొక రెసిపీ చేసుకుందాము. క్యాబేజ్తో మంచూరియన్ చేసుకుందాము. దానికి మనము క్యాబేజ్ తీసుకొని ఒక హాఫ్ క్యాబేజీ వరకు తీసుకున్నాను. దాన్ని మొత్తం ఇలా సన్నగా తురుముకొని దాన్ని మొత్తం నీళ్ళు ఇలా పిండేసేయాలి. నీళ్ళుంటే మనకు మంచూరియన్ అంతా ముద్దలుగా రాదు, కాబట్టి ఇలా నీళ్ళన్నీ పిండేసుకోవాలి. ఎంత మనకు వీలైతే అంత నీళ్ళు పిండేసుకొని దాన్ని బాగా డ్రైగా చేసుకోవాలి. అప్పుడే మనకు మంచూరియన్ చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. లేకపోతే తడితడిగా అయిపోతాయి, ముద్ద నూనెలో వేసినప్పుడు విచ్చుకుపోతుంటాయి. కాబట్టి ఇలా నీళ్ళన్నీ తీసేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళని పిండేసుకొని మనం వాటిని కర్రీలో వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ పసుపు వేసుకుందాము, ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాము, అలాగే ధనియాల పొడి వేసుకుందాము 2 స్పూన్స్. ఇప్పుడు ఉప్పు తగినంత మనం ఎంత తినగలమో చూసుకొని వేసుకుందాము, మనకు సరిపడా ఉప్పు. అలాగే అల్లం వెల్లిపాయ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు దీంట్లో మనము మైదా కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇప్పుడు 3 స్పూన్స్ ఒక కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ బైండింగ్గా పనిచేస్తుంది. ఇది రౌండ్గా ముద్దలుగా రావడానికి పనికి వస్తుంది. అలాగే మైదా కూడా 2 స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాము. అన్నీ మనం వేసినవన్నీ బాగా కలిసిపోవడానికి. ఇది డ్రైగా ఉంది కాబట్టి ఇలా వాటర్ అంతా తీసేసాం మనము. ఇప్పుడు మంచి ముద్దకు వస్తుంది ఇది. ఒకవేళ కార్న్ఫ్లోర్ తక్కువైంది అనుకుంటే మనం వేసుకోవచ్చు, చూసి ముద్దకు వస్తుందా లేదా అని. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా బైండింగ్గా పనిచేస్తుంది, ముద్దలుగా వస్తుంది, మనకు చేయడం కష్టం కాదు. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మనం పిండి ముద్దలాగా కలుపుకుంటే, క్యాబేజీ సన్నగా తురుముకుంటే మనకి ఇలా ముద్దగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇది కొద్దిగా మెత్తగా కలుపుకుంటే బాగుంటుంది, మనకి ముద్దలుగా వస్తుంది. మొత్తం మనం వేసిన మసాలాలు, కార్న్ఫ్లోర్, మైదా అన్నీ బాగా కలిసిపోయేటట్టు మనం కలుపుకొని ముద్దకు వస్తుందా చూసుకుందాం. ముద్దకు ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవచ్చు. వచ్చేసిందండి మనం వేసింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడానికి మనము ఆయిల్ పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి. అక్కడక్కడ ఏమన్నా క్యాబేజీ పెద్దగా అనిపిస్తే మనం చేతితో తుంచి వేయచ్చు దాన్ని. కొబ్బరి తురిమే దాంతో తురుముకుంటే మనకు ఈజీగా ఇలా మొత్తం మెత్తగా వచ్చేస్తుంది. మనం డీప్ ఫ్రైకి ఒక బౌల్ పెట్టుకొని, కడాయి పెట్టుకొని దాంట్లో ఒక బౌల్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియంలో పెట్టేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముద్దలుగా మనకి ఎంత సైజు ఇష్టమో అది మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు, మంచూరియన్ లాగా. చూసారా, ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. కడాయిలో ఎంత పడుతుందో చూసి వేసుకోవాలి, మొత్తం టైట్గా వేయకూడదు. నూనెలో అవి ఫ్రీగా కాలడానికి చూసుకొని కొన్ని వేయాలి, మొత్తం ఒకసారి వేయకూడదు. ఇలా మనకు ఎంత సైజు ఇష్టమో చూసుకొని మన ఇష్ట ప్రకారం మనం సైజ్ చేసుకొని వేసుకుందాము. మంచూరియన్ అంటే చాలా చిన్నగానే ఉంటుంది, అంత పెద్దగా చిన్నగా ఉండదు, మీడియం సైజులో ఉంటుంది. కాబట్టి అలా చేసుకుంటే బాగుంటుంది చూడడానికి. వేసిన వెంటనే కలపకూడదు, కొద్దిగా అయినాక అవి లేస్తాయి పైకి, అప్పుడు కలపాలి. వెంటనే కలిపితే చిరిమిపోతాయి, అవి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. కాబట్టి 2 మినిట్స్ ఆగాలి. తర్వాత వాటిని ఇలా కలుపుకోవాలి. కింద నుంచి కదిలిస్తే వచ్చేస్తాయి పైకి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే పైన మాత్రమే రెడ్గా అవుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా అన్నీ మనం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఫ్రై అయ్యడానికి కొద్దిగా మనకు టైం ఇక్కడ పడుతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. వర్షాకాలంలో వేడివేడిగా తినడానికి పిల్లలకు చాలా ఇష్టంగా సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టవచ్చు. ఇలాగే అన్నీ వేసుకోవాలి, మనకి ఎంత ఇష్టమో అన్నీ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ముద్దలు చేసి పెట్టుకుంటే వేసేటప్పుడు ఇరిగిపోతాయి, కాబట్టి అప్పుడప్పుడే ముద్దలు చేసి వేస్తూ ఉండాలి. ఇవి ముందే ముద్దలు చేయడానికి రాదండి.
ఇలా కడాయిలో ఎన్ని పడతాయో చూసుకొని మనం వేసుకుందాం. ఇలా చిన్న కదులుతూ కింద నుంచి విదిల్చాలండి, అప్పుడే అవి పైకి లేస్తాయి. మొత్తం గంటె పెట్టి గట్టిగా కూర్చోకూడదు. చూసారా, మీడియంలో పెట్టుకోవాలి స్టవ్, హైలో పెట్టకూడదు, మాడిపోతాయి. తొందరగా రంగు వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియంలో పెట్టుకొని కాల్చుకుందాం. ఇలాగే అన్ని బాల్స్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా అంత పీల్చదండి. మొత్తం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం సాస్లో వేసుకుందాం. అలాగే తినేయొచ్చు, కానీ ఇలా చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం అదే ఆయిల్ తీసుకొని 3 స్పూన్స్ వేసుకుందాం. పెద్ద గరిటెతో ఒకటి వేసాను. దీంట్లో సాసెస్ అన్నీ వేసుకుందాము. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం సన్నగా తరిగినాయి. ఇది కూడా మీడియంలో పెట్టి చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సాసెస్ వేసుకుందాము. దానికంటే ముందుగా కార్న్ఫ్లోర్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని నీళ్ళలో కలిపి పెట్టుకోవాలండి ఒక బౌల్లో. ఇప్పుడు చిల్లీ సాస్, తర్వాత టమాటా సాస్, టమాటా కేచప్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అన్నీ వేసుకుందాము. మీడియంలో స్లోలో పెట్టాలండి, మీదికి ఎగురుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసి వేసుకోవాలి సాసెస్ వేసేటప్పుడు. చూసారా, అలాగే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, షేజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు. నేను వేసాను. చూసారా, ఎగురుతుంది పైకి, కాబట్టి దూరంగా ఉండి వేయాలండి, మీద చిల్లుతుంటుంది. ఎందుకంటే సాసేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సోయా సాస్ వేసుకుందాము. సోయా సాస్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. చైనీస్లో ఎక్కువగా వాడుతుంటారు కదా. అలాగే టమాటా కేచప్ వేస్తున్నాను. మనకి ఎంత ఇష్టమో చూసుకొని వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వేసాను. అవి అలాగే కూడా తినేయచ్చు, ఇలా మా సాస్లో కూడా తినేయచ్చు వీటిని ఇలా చేసుకొని కూడా. అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసాను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, మంచూరియన్ రెడ్గా కనపడడానికి. అలాగే కొద్దిగా షుగర్ వేసాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. వీటిని బాగా మనం కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ మిశ్రమం కలిపి పెట్టాం కదా, అది 2 స్పూన్స్ అది వేసేద్దాం. వేసేసి వెంటనే కలపాలండి, చిక్కబడిపోతుంది. వెంటనే కలిపేసి చూసారా, మొత్తం ముద్దగా వచ్చేసింది. ఇది వెంటనే కలిపేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ వేసేద్దాము. మనకి ఎంత అవసరమో వేసేసుకుందాము, ఆ సాస్కు తగ్గట్టు వేసుకొని వీటిని బాగా కలిపేసేయాలి. అంటే గట్టిగా కలపకూడదు, సాస్లో విరిగిపోతుంటాయి. ఇలా ప్యాన్ను కదిలిస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఊడిపోతుంటాయి. జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని దీని మీద మనం కొత్తిమీర చల్లుకోవచ్చు, ఉంటే స్ప్రింగ్ ఆనియన్ చల్లుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదండి స్ప్రింగ్ ఆనియన్, అందుకే వేయలేదు. కొత్తిమీర వేసేసుకోవచ్చు గార్నిష్ కోసం. ఇలానే కలపాలండి, గంట పెట్టి కలిపితే అంటుకుపోతుంటుంది. చూసారా, కాబట్టి స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంకా సిమ్లో పెట్టాను స్టవ్. చూసారా ఎంత జ్యూసీగా కనపడుతున్నాయో. ఇప్పుడు మనం వీటిని స్టవ్ బంద్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వీటిని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ మంచూరియన్ రెడీ. థ్యాంక్ యూ.